సిఎస్సి అంటే ఏంటి, సిఎస్సిలో స్పెషలైజేషన్స్ ఏంటి, ఇవి ఎలా వర్క్ చేస్తాయి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో నేను చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇది కంప్యూటర్ గురించి, సాఫ్ట్వేర్ గురించి, ప్రోగ్రామింగ్, నెట్వర్కింగ్, హార్డ్వేర్ ఎలా వర్క్ చేస్తే నేర్చుకునే సబ్జెక్ట్. ఫోన్లో యాప్స్, వెబ్సైట్స్, గేమ్స్ అన్నీ క్రియేట్ చేయడానికి ఫౌండేషన్ ఇదే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇష్టమైన యాప్స్ ఇన్స్టాగ్రామ్ కానీ, స్నాప్చాట్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ, ఇవన్నీ సిఎస్సి ఇంజనీర్స్ క్రియేట్ చేసినవే. ఇప్పుడు సిఎస్సిలో స్పెషలైజేషన్స్ చూద్దాం. నేను ఒక టాప్ 6 స్పెషలైజేషన్ గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఏఐ అండ్ ఎంఎల్. సో సెకండ్ వచ్చేసి డేటా సైన్స్ అండ్ అనాలిటిక్స్. థర్డ్ వన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. ఫోర్త్ వన్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సిక్స్త్ వన్ వచ్చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ. వీటి గురించి ఇన్ డీటెయిల్గా ఒకసారి చూద్దాం. ఏఐ అండ్ ఎంఎల్. ఏఐ అంటే మనిషిలాగే కంప్యూటర్కి థింక్ చేసే ఎబిలిటీ కానీ క్యాపబిలిటీ కానీ ఇవ్వడం. ఎంఎల్ అంటే మిషన్ లెర్నింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్కి మనం ఒక డేటా ఇచ్చి ఆ డేటా నుంచి ఎలా నేర్చుకోవాలని నేర్పించడం, దాన్ని ఎంఎల్ అంటాం, అదే మిషన్ లెర్నింగ్ అంటాం. ఏఐలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అందులో ఒకటి ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అంటే మనిషి లాంగ్వేజ్ అర్థం చేసుకునే విధానాన్ని మనం ఎన్ఎల్పి అంటాం. అంటే మనం మాట్లాడే భాష, అంటే మనం మాట్లాడే లాంగ్వేజ్ కనుక మిషన్ అర్థం చేసుకునేలా చేయడం, దాన్ని ఎన్ఎల్పి అంటాం. గూగుల్ ట్రాన్స్లేట్, సిరి, అలెక్సా ఈ యాప్స్లో ఎన్ఎల్పి యూజ్. ఇంకో బ్రాంచ్ వచ్చేసి కంప్యూటర్ విజన్. అంటే మిషన్కి పిక్చర్ చూసే విధానాన్ని మనం నేర్పిస్తారు. దాంట్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఫేస్ రికగ్నైజేషన్, క్యాన్సర్ డయాగ్నోసిస్లో కూడా ఈ కంప్యూటర్ విజన్ యూజ్ చేస్తారు. ఎంఎల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవేంటంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో డేటాకి లేబుల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈమెయిల్లో స్పామ్ మెయిల్ ఐడెంటిఫై చేయడం. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో డేటాకి లేబుల్స్ లేవు, క్లస్టర్ చేస్తారు. అంటే చేయడం అంటే సిమిలర్గా ఉన్న డేటాని గ్రూప్గా చేయడం, లేదా ఒక సెట్ ఆఫ్ కంప్యూటర్స్ని ఒక సెట్ ఆఫ్ సిస్టమ్స్లో వర్క్ చేసేలా చేయడం. డేటా సైన్స్ అండ్ డేటా అనాలిటిక్స్ అంటే ఏంటంటే పెద్ద డేటాని అనలైజ్ చేసి బిజినెస్కి స్మార్ట్ డెసిషన్ తీసుకునే విధానం. దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక ఇన్స్టాలో ఒక సర్టెన్ రీల్ని లైక్ చేసామనుకో, అలాంటి రీల్సే మనకి సజెషన్స్లో వస్తాయి. అంటే అలాంటి రీల్సే మనం స్వైప్ చేసే కింద వస్తాయి. అమెజాన్లో కూడా ఏదైనా ప్రోడక్ట్ని మనం చూస్తే అలాంటి ప్రొడక్ట్సే వస్తాయి. నెట్ఫ్లిక్స్లో కానీ, హాట్స్టార్లో కానీ, ప్రైమ్ వీడియోలో కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చూస్తాం కదా, అలా ఉన్న సినిమాని సజెస్ట్ చేయడం. డేటా అనాలిసిస్తో కంపెనీస్ కస్టమర్స్కి ఎలాంటి కావాలి అంటే కస్టమర్ టేస్ట్స్ ఏంటో అర్థం చేసుకోవాలి. సైబర్ సెక్యూరిటీ అంటే హ్యాకర్స్ నుంచి మన డేటాని సేఫ్గా ప్రొటెక్ట్ చేయడం. మనం ఆన్లైన్లో చాలా షాపింగ్స్, చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తాం. పర్సనల్ డేటా సెక్యూర్గా ఉండాలి కదా, అందుకే సైబర్ సెక్యూరిటీ. ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పొచ్చు అంటే బ్యాంక్ ఓటీపీస్, లాగిన్ అలర్ట్స్, 2 స్టెప్ వెరిఫికేషన్, డబుల్ స్టెప్ వెరిఫికేషన్, ఇవన్నీ సైబర్ సెక్యూరిటీ టెక్నిక్స్. ఎథికల్ హ్యాకింగ్. ఈ ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ స్పెషలైజేషన్ సైబర్ సెక్యూరిటీ. ఎథికల్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని ముందుగానే ఐడెంటిఫై చేసి డేటాని హ్యాకర్స్ నుంచి సెక్యూర్ చేస్తారు. అంటే మన డేటాని ఎటువంటి హ్యాకర్స్ కూడా యాక్సెస్ చేయకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే గవర్నమెంట్ వెబ్సైట్స్, బ్యాంక్స్ అన్ని హ్యాక్ అవ్వకుండా ఎథికల్ హ్యాకర్సే డేటాని ప్రొటెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈ సైబర్ సెక్యూరిటీలో ఇంకో స్పెషలైజేషన్ వచ్చేసి ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే డేటాని కోడ్ లాగా మార్చడం. వాట్సాప్లో మెసేజ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని ఉంది కదా, అందుకే సెండర్ అండ్ రిసీవర్ మాత్రమే ఆ మెసేజ్ చదవగలరు. క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ అంటే డేటాని కంప్యూటర్లో స్టోర్ చేయకుండా ఇంటర్నెట్ మీదే స్టోర్ చేయడం. ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్లో ఫొటోస్ అప్లోడ్ చేయడం, ఓటీటీస్లో మూవీస్ చూడడం, అంటే నెట్ఫ్లిక్స్లో కానీ, ప్రైమ్లో కానీ, ఆహాలో కానీ, జియో హాట్స్టార్లో కానీ, వీటన్నిటిలో చూడడానికి మనం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వరకు జరుగుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జాంపుల్స్ చెప్పా. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ చెప్తా. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ ఎష్యూర్, గూగుల్ క్లౌడ్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ని గ్లోబల్గా చాలా కంట్రీస్ యూజ్ చేస్తున్నాయి. మనందరం అనుకుంటే అమెజాన్ అనేది ఒక షాపింగ్ వెబ్సైట్ అని, కానీ మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూ అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుండి వస్తున్నాయి. ఇది ట్రూత్ కదా, ఫ్యాక్ట్. మైక్రోసాఫ్ట్ ఎష్యూర్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ, ఇవి కూడా కొంచెం బాగా అందరికీ తెలిసిన పాపులర్ క్లౌడ్ ప్రొవైడర్స్. వెబ్సైట్స్, యాప్స్, డేటా స్టోరేజ్, అనాలిటిక్స్ అన్నీ క్లౌడ్ మీదే రన్ అవుతున్నాయి. ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ప్రతిరోజు డివైజెస్ అన్ని ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి స్మార్ట్గా బిహేవ్ చేయడం. ఎగ్జాంపుల్ ఏంటంటే స్మార్ట్ వాచ్లో హార్ట్ రేట్ మానిటర్ చేయడం కానీ, ఏసీ రిమోట్ని మొబైల్ నుంచి కంట్రోల్ చేయడం కానీ, ఇవన్నీ ఐఓటీ ఎగ్జాంపుల్. ఐఓటీ డివైసెస్ హెల్త్ కేర్లో చాలా యూజ్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే వేరియబుల్ ఫిట్నెస్ బ్యాండ్స్, రిమోట్ పేషెంట్ మానిటరింగ్ డివైసెస్, సిటీస్లో ట్రాఫిక్ లైట్, వాటర్ మేనేజ్మెంట్, పొల్యూషన్ సెన్సర్, ఐఓటీ యూజ్ చేసుకొని వర్క్ చేస్తారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ, ట్రాన్సాక్షన్స్ని సేఫ్గా, సెక్యూర్గా స్టోర్ చేయడం కోసం యూజ్ చేసేది ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఎగ్జాంపుల్స్ ఏంటంటే బిట్ కాయిన్, ఎన్ఎఫ్టీస్, సెక్యూరింగ్ ఓటింగ్ సిస్టమ్స్. బ్లాక్ చైన్ అంటే క్రిప్టో ఒకటే కాదు, సప్లై చైన్లో ప్రొడక్ట్ ఆరిజిన్ ట్రాక్ చేయడం, హెల్త్ కేర్లో పేషెంట్స్ రికార్డ్ సేఫ్గా స్టోర్ చేయడం, నాకు చెప్పినట్టే ఓటింగ్ సిస్టంలో ట్రాన్స్పరెన్సీ కోసం కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఫైనల్గా సిఎస్సి అంటే కోడింగ్ ఒకటే కాదు, చాలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. మీరు చూసారు ఇప్పుడు వీడియోలో.
సో నేనేం చెప్తానంటే మీరు అన్నీ ఒకసారి చూడండి, ఎతకండి. మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే అందులో మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మా ఫ్రెండ్ వేరే జాయిన్ అవుతున్నాడు, నేను వేరే జాయిన్ అవుతాను, ఇంట్లో వాళ్ళు అది చెప్పారు, బయట వాళ్ళు అది చెప్పారని కాకుండా మీ ఇంట్రెస్ట్ ఏదో ఆ స్పెషలైజేషన్ చూస్ చేసుకుంటే బెస్ట్ మనకి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఐ హోప్ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. ఫర్దర్గా ఎవరికన్నా ఇలాంటి రిలేటెడ్ వీడియో వాళ్ళకి మీరు లైక్ చేస్తే వాళ్ళకి సజెషన్గా వెళ్తుంది. నేను చేసే కంటెంట్ కనుక మీకు నచ్చినట్టు అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్లీ ఇలాంటి కంటెంటే మీ అందరికి యూస్ఫుల్ అయ్యే కంటెంట్, నేను కూడా నాకు యూస్ఫుల్గా అయ్యే కంటెంట్ నా ఛానల్ జస్టిఫై చేస్తా. అప్స్కిల్ విత్ లిఖిత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.